హలో బ్రో, మీ పేరు? వెంకటేష్. వెంకటేష్. బ్రో ఏం చేస్తుంటారు మీరు? నేను సినీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. ఓకే బ్రో. మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎక్కడికన్నా ఒక దూరంగా వెళ్ళి ప్రదేశానికి వదిలేసి వస్తే మీరు ఏం చేస్తారు? మీతో అమౌంట్ ఉండదు, ఫోన్ ఉండదు, అప్పుడు ఎలా వస్తారు ఇక్కడికి తిరిగి? వాడిని పేకచుని నొక్కేస్తానన్న. అక్కడ పేకచుని నొక్కేస్తానన్న. పీక నొక్కేస్తావా? అంటే మీ ఫ్రెండ్ కానీ కనిపించాడు, ఎస్కేప్ అవుతాడు, అప్పుడు ఎలా ఎలా వస్తారు ఇక్కడికి? ఆయన వదలన్నా అసలు నేను ఆయన వదలను. ఒకవేళ మీ ఫ్రెండ్ ఎస్కేప్ అయ్యాడే అనుకుందాము, ఇక్కడికి ఎలా రిటర్న్ వస్తారు? ఏముందన్నా ఆయన అడుక్కుని వచ్చేది మీద ఎలాగను. వాడిని విన్నంటే తెలియనులు, మీకు భాష రాదు, ఏం రాదు, డబ్బులు అంటే ఇంత వయసు వచ్చింది పని చేసుకోవచ్చు కదా అంటారు కదా. యాక్ట్ చేస్తారన్న. ఊరెళ్ళాలి నేను అమ్మో అని దండం పెడతాను. ఎట్లా యాక్ట్ చేస్తారు బ్రో? అన్న మేము మా ఊరు వెళ్ళాలి అని చెప్తాం మీరు. ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే అప్పటికి వాళ్ళు క్వాలిటీ వేసుకుంటాం అన్న. క్వాలిటీ వేసుకుంటాం, కాలు పట్టుకుంటాం. కాళ్ళు పట్టుకుంటావు. ఏ పని అట్లా ఏం చేసుకోరా? ఏం పని చేస్తాం బ్రో, మనమేం పని చేయగలం? పని చేసినా వన్ డే ఫుల్ చేయాలి. ఆ లోపే ఎవరైనా అడిగామనుకో వెళ్ళిపోతాం కదా బ్రో. సరే, మరి మీరు ఇప్పటివరకు ఎవరితో షేర్ చేసుకోలేని ఒక విషయం చెప్తారా? చెప్పను బ్రో. చెప్పండి మా కోసం ఒకరికి, ఎవరికి తెలియని విషయం ఒకటి మీ గురించి. మా ఫ్రెండ్స్కి తెలియకుండా అందమాట సినిమాకి వెళ్ళిపోతున్నాను బ్రో. ఫ్రెండ్స్కి తెలియకుండా అందమాట సినిమాకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళావా? బోల్ సార్లు డైలీ ఈరోజు కూడా వెళ్ళొచ్చా సార్. ఈరోజు కానీ హనుమాన్కి వెళ్ళావు. ఇది కాదు బ్రో, ఏదైనా పర్సనల్ విషయం ఒకటి ఎవరికి తెలియదు, ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్కి తెలియని ఒకటి. ఎవరు తెలిసిన అంటే ఎవరు లేనప్పుడు అండర్వేర్తో ఇంట్లో పడుకుంటాం. అదే ఎవరికి లేనప్పుడు ఇంట్లో అండర్వేర్తో దొంగంటాం. అండర్వేర్తో పడుకుంటారా? ఓకే, హాయిగా పడుకుంటాం ఫ్యాన్ వేసుకుని. సరే బ్రో. బ్రో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా బ్రో, ఒకవేళ 4 సినిమాలు రిలీజ్ అయితే సఖి, ఓయ్, ప్రేమికుల రోజు, ప్రేమదేశం, ఏ మూవీకి వెళ్తారు మీరు? లాస్ట్ 2 వద్దు బ్రో, ఫస్ట్ 2 ఓకే బెస్ట్. ఓయ్ సఖీనా? ఓయ్ సఖి. లాస్ట్ 2 ఎందుకు వద్దు? అది లవ్ ఉంది కదా బ్రో, అందుకొద్దు. లవ్ ఉంది కదా బ్రో, అందువద్దు. అంటే మీకు లవ్ పడదా? లేదు. ఎందుకని? మనకి ఎవరో ఫేవరెట్ పడలేదు బ్రో. సరే బ్రో, ఒకవేళ మీరు లవ్ పడలేదన్నారు, ఓకే, ఒకవేళ లవర్ ఉంటే మీరు మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయికి గతంలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అలా అమ్మాయి గురించి ఏమైనా తెలిస్తే మీరు అప్పుడు ఏం చేస్తారు? అది ప్రజెంట్ ఎలా ఉందో చూసుకోవాలి కానీ పని పాస్ట్ ఎందుకు బ్రో. ఒకవేళ తెలిస్తే అప్పుడు ఏం చేస్తారంటే? తను అడుగుతా, నాకు ఇలా చెప్పలేదా అని అడుగుతా. లేదు ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది కదా ఇద్దరికి, ఇంకా అప్పుడే ఇంకా పెళ్ళి అవుతాను. ఒకవేళ ఇంకా ఆ అబ్బాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయనుకో బ్రో, వాళ్ళిద్దరిని కలిపేస్తా. వాళ్ళిద్దరిని కలుపుతా. లేదు ఆ అమ్మాయికి ఏదో పాస్ట్ ఉందంటే లైట్ తీసుకుని మూవ్ చేస్తా, హాయిగా హ్యాపీగా ఉండు. మీరు వాళ్ళిద్దరిని కలుపుతున్నారు, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేస్తారు? వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం ఏముంది బ్రో, నా ఇష్టం కదా, మా ఆవిడ కదా. ఓకే, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ.